హలో నమస్తే అందరు బాగున్నారా? వెల్కమ్ టు హాట్ స్ప్రింగ్స్ అర్కాన్సస్. నేను లాస్ట్ వీడియోలో మీ అందరి కామెంట్స్ చూసేంత వరకు రియలైజ్ అవ్వలేదు మేము వెళ్ళే ప్లేస్ ఏంటో చెప్పలేదు అని. మేము వచ్చేసి హాట్ స్ప్రింగ్స్కి వచ్చామండి. ఇది మీకు బిల్ క్లింటన్ తెలిసే ఉంటుంది, యుఎస్ఏ 42nd ప్రెసిడెంట్. ఆయన హోమ్ టౌన్ హాట్ స్ప్రింగ్స్. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ మాకు 7 hours జర్నీ కదా, ఏమేమి ఉన్నాయో చూద్దామని వచ్చాము. మేమైతే క్యాండిల్వుడ్ సూట్స్లో ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. వచ్చిన తర్వాత నేను మీ అందరికీ చెప్పాను కదా, దోశ బ్యాటర్ హ్యాండీగా ఉంటుంది అందుకే తీసుకెళ్తున్నాము అని చెప్పేసి. చూసారా, ఇక్కడ మనకి హోటల్స్లో కుక్వేర్ అన్నీ ఇచ్చేసి ఉంటారు. సో నేను దాంట్లో ఫస్ట్ అయితే దోశ పోసాను. పిల్లలు ఇద్దరు ఒక చోట కూర్చొని 2 టీవీస్ ఉన్నాయి, వీళ్ళు లోపల కూర్చొని టామ్ అండ్ జెర్రీ వాచ్ చేసుకుంటూ తింటున్నారు. దోశలోకి రాగానే బాగా టయర్డ్ అయ్యాం కదా, అందుకే నేను స్పెషల్గా ఏం చేయలేదు. పప్పు ఉంటే దాన్నే పెట్టాను. సూపర్ టేస్టీగా ఉంది. మామిడికాయ పప్పు చెడిపోతుంది అనుకుంటున్నారు కొందరు. లేదండి, మాకైతే మేము వచ్చే రోజు ఈవినింగ్ అలా చేసుకున్నాం కదా, ఏం అవ్వలేదు, చాలా బాగుంది. వస్తూనే ఫ్రిడ్జ్లో పెట్టేసాము. టేస్ట్ అయితే యమ్మీగా ఉంది. ఇక్కడ మేము ఇంకా డిస్కస్ చేసుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇవాళ వెళ్ళాల్సిన ప్లేసెస్ ఏంటి, ఏమున్నాయి అని చెప్పేసి. సో ఇదేంటంటే హాట్ స్ప్రింగ్స్ వచ్చేసి మెయిన్గా మనకి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ హిస్టారికల్ ప్లేసెస్ కానీ ఎక్కువ ఉంటాయండి. వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికే వెళ్తున్నాము. ముందు రోజు బాగా టయర్డ్ అయ్యాము జర్నీ చేసి, అందుకే 11 o'clockకి అలా స్టార్ట్ అయిపోయాము. ఈ ఊరు చాలా చిన్నది అనిపించింది. ఎటు చూసినా సేమ్ రోడ్డే ఉంటుంది, ఎటువైపు వెళ్ళాలన్నా ఆ రోడ్ మీదనే వెళ్ళాలి. అండ్ నేను ఇక్కడ పాయింట్ చేస్తున్నాను కదా, ఆ ప్లేస్కి మనం రేపు వెళ్తాము. అదేంటంటే మౌంటైన్ వ్యూ ఉంటుంది. ఈ ఏరియా మొత్తం డౌన్ టౌన్ ఏరియా, అంటే పాత సిటీస్, మనం పాత ఊరు అంటాం కదా మన ఊర్లలో అయితే, అలాగా డౌన్ టౌన్ అంటే ఆ ఏరియాసే. చాలా ఇరుకిరుగ్గా చాలా చిన్నగా ఉన్నాయి రోడ్లు అయితే. మేమైతే ఇక్కడ ఫస్ట్ పార్క్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఫ్రీ పార్కింగ్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము, లేకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది పార్కింగ్ వచ్చేసి. అలా ఒక 2-3 రౌండ్స్ వేసాము పార్కింగ్ లాట్లో. అలా చూసిన తర్వాత లాస్ట్కి మళ్ళీ కిందికి వచ్చేసి ఒక చోట లక్కీగా ఒక పర్సన్ కాల్ చేస్తున్నారనమాట. మేము ఆ ప్లేస్లో పెట్టేసి ఇంకా హ్యాపీగా కిందికి వచ్చేసి ఎక్స్ప్లోర్ చేద్దాము హాట్ స్ప్రింగ్స్ని మొత్తం అని చెప్పేసి బయలుదేరాం. కానీ ఎండ మాత్రం వాయి కొట్టేసింది మమ్మల్ని. బట్ మేము డిసైడ్ అయ్యాము, ఏమైనా కానీ ఎండ ఉన్నా ఏమున్నా కానీ ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాము, మళ్ళీ రాము కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటాయంటే, అర్కాన్సస్ వాటర్ స్పెషాలిటీ అదే అండి. ఇక్కడ వాటర్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయని చాలామంది బిలీవ్ చేస్తారు. ఇవాళ మేము వెళ్తున్నాము హాట్ స్ప్రింగ్స్ నేషనల్ పార్క్. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ని క్రాస్ చేసాము అంటే బాత్ హౌస్ రో అని వస్తుందండి. అక్కడ ఏంటంటే వరుసగా మనకు 8 బాత్ హౌసెస్ కట్టి ఉంటారనమాట. ఇది వచ్చేసి 1892 అండ్ 1923 మధ్యలో కట్టారు. ఈ రోలో మనం స్ట్రైట్గా చూసుకుంటూ వెళ్తే వరుసగా 8 బాత్ హౌసెస్ ఉంటాయి. ఇది వచ్చేసి ఓజార్క్ బాత్ హౌస్. దీంట్లో ప్రస్తుతానికి ఒక 2 మాత్రమే ఫంక్షనింగ్లో ఉన్నాయండి, మిగతావన్నీ క్లోజ్ అనమాట. అంటే ఒక 2 బాత్ హౌసెస్లో ఎవరైనా కావాలి అనుకుంటే స్విమ్మింగ్ కానీ బాత్ కానీ అలా చేసుకోవచ్చు, అంటే వర్క్ అవుతున్నాయి ప్రస్తుతానికి. మిగతావన్నీ క్లోజ్డ్. ఒకటి విజిటర్స్ బాత్ హౌస్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మనం చూడొచ్చు కావాలనుకుంటే లోపల ఎలా ఉంటుంది అనేది. అలానే మేము వెళ్ళి చూసాము. ఓకే, లెట్ మీ బీ హానెస్ట్ విత్ యూ. నాకేంటంటే నాకు బాత్రూమ్స్ చాలా నీట్గా ఉంటేనే వెళ్ళాలనిపిస్తుంది, లేకపోతే అస్సలు నేను ఆ సైడ్ కూడా చూడను. బట్ ఇవేంటంటే చాలా ఓల్డ్ కదా, నాకైతే ఓకేగా అనిపించాయి. జస్ట్ విజిటింగ్కి అయినా కూడా నాకు అంతగా చూడాలి అనిపించలేదు. సో ఇది చూసారా, ఇది విజిటర్ సెంటర్ హాట్ స్ప్రింగ్స్ నేషనల్ పార్క్ అని ఉంది చూడండి ఇక్కడే. సో ఫస్ట్ విజిటర్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఇవి మనకి అప్పట్లో ఎలా చేసేవాళ్ళు, ఎలా ఉండేది అనేది అక్కడెక్కడ రాశారు. ఇది లేడీస్ ప్యాక్ రూమ్. అలా లోపలికి వెళ్ళామంటే మసాజింగ్కి అవన్నీ ఉంటాయి, స్పా లాగా. నేను పెద్దగా ఏం షూట్ చేసుకోలేదు, టకటకా చూసేసి వచ్చేసాను. ఇది చూసారా, అప్పట్లో ఇలాగ చుట్టూ ఆ సైడ్ అంతా కూర్చొని మాట్లాడుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ స్పా చేయించుకునేవాళ్ళు. అప్పట్లోనే ఇదంతా కన్స్ట్రక్ట్ చేశారు చూడండి, మీకు ఈ ఫోటో చూస్తే అర్థమైపోతుంది. సో ఆ చుట్టూ అప్పట్లో అలా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు, కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ఇది వచ్చేసి మెన్స్ బాత్ హాల్, ఇందాక చూసింది విమెన్స్ది. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము అన్నీ అయితే చూడలేదండి, ఎందుకంటే అన్నీ సేమ్ ఉంటాయి, కొన్ని క్లోజ్డ్ ఉన్నాయి. తర్వాత మేము ట్రెక్కింగ్కి వెళ్ళాం. అలా పైకి వెళ్ళేసి వ్యూ పాయింట్ చూద్దాము అనేసి అనుకున్నాము. చాలా ఎండ ఉంది బాబోయ్, నలుగురం ఫుల్ స్వెట్టింగ్ అసలు.
ఇలా పైకి వెళ్ళగానే మనకి మొత్తం వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇది కాదండి, రేపు నేను అసలైంది చూపిస్తాను. ప్రస్తుతానికైతే అక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళి చూద్దాము ఏముంటుందో అనుకున్నాం, కానీ జస్ట్ అలా వాకింగ్ ట్రైల్ ఉంటుంది. వాకింగ్కి అలా వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడి నుంచి మనకు ఫ్రీ పార్కింగ్ చేసాం కదా, ఆ ఏరియా అంతా కనిపిస్తుంది. బేసిక్గా అర్కాన్సాస్ ఏంటంటే మౌంటైన్స్లోనే ఉంటుందండి. అంటే ఎత్తు ఏమంటారు మనకు తెలుస్తుంది కదా, అర్థమవుతుంది కదా, మౌంటైన్స్లోనే కట్టుంటారనమాట. ఒక చదరంగా ఉండదు, నేల అనేది అంత హై అండ్ లో అలా ఉంటుంది. సో మేము ఇలాగ పైకి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్దాము కాసేపు చూసేసి అని చెప్పేసి. పండుకి కొంచెం బోరింగ్గా ఉంది. హిస్టరీ అంటే నాలాగా పండులాగా కొంచెం తక్కువ మందికే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నాకు కూడా కొంచెం తక్కువ ఇంట్రెస్టే. బట్ యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఈ బాత్ హౌస్ ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు. సో అక్కడ నుంచి మేము కిందికి వెళ్ళిపోయాం. కిందికి వెళ్ళిన తరువాత ఏమున్నాయా, ఇంకా కొన్ని లెఫ్ట్ ఉన్నాయన్నమాట బాత్ హౌస్ అవి. సో అవి కూడా బయట నుంచి చూసేస్తాం. అన్ని బాత్ హౌస్లలో ఏంటంటే ఇప్పుడు కొంచెం రెస్టారెంట్స్ లాగా అలా పెట్టారు. ఒక 2 మాత్రమే చెప్పాను కదా వర్క్ చేస్తున్నాయి. అందులో కావాలనుకుంటే ఎవరైనా వెళ్ళి స్పా కానీ స్విమ్మింగ్ కానీ అలా చేసుకోవచ్చు. అక్కడ మనకు ఒక హోటల్ లాగా కనిపిస్తుంది. ఇది చూడండి, బాత్ హౌస్ రో అని ఉంది. సో అక్కడ నుంచి ఒక హోటల్, పెద్ద హోటల్ అప్పట్లోనే కన్స్ట్రక్ట్ చేశారు. సో అక్కడ ఒక 2 ఫొటోస్ దిగాము. లోపలికైతే వెళ్ళలేదు. ఒక 2 ఫొటోస్ దిగేసి ఇదన్నమాట మోడర్న్ ఫస్ట్ క్లాస్ హోటల్. ఇక్కడ చూసారా, ఇది కొంచెం తక్కువే కనిపిస్తుంది, చెట్లన్నీ అడ్డం ఉన్నాయి. కాకపోతే చాలా పెద్ద హోటల్ ఇది. మెయిన్గా ఏంటంటే నడిచే పనే ఎక్కువ ఉంటుందండి, చూస్తూ తిరగడమే, ఎక్కువ ఏమి ఉండదు. అండ్ ఇక్కడ మనకి డక్ టూర్స్ అని ఉంటాయి. ఒక 1.5 hours సేపు బస్సులో తిప్పుతారనమాట. అలా వాటర్లోకి తీసుకెళ్తారు, అదే బస్సులోనే అలా ఉంటుంది. సో ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. వ్యాక్స్ మ్యూజియం ఉంటుంది, అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. Thank you. No problem, have fun. You'll have fun. I love your dress. Thank you so much. Thank you. Let's go, guys. I think our next one's in about 10 minutes. ఇందాక ఒక ఆమె నా డ్రెస్ బాగుందని చెప్పింది, బట్ మీకు చూపించలేదు కదా ఫుల్గా. ఇది నేను టార్గెట్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం ఉంది కదా, అక్కడ టికెట్స్ తీసుకోవాలి. మా హస్బెండ్ టికెట్స్ తీసుకుంటూ ఉంటే నేను ఏవేమి స్టాచ్యూస్ ఉన్నాయి వ్యాక్స్వి అని చెప్పేసి చూస్తున్నాను. ఫస్ట్ బరాక్ ఒబామాది ఉంది, అండ్ ఇంకా పైన వరుసగా ఉన్నాయన్నమాట. అవన్నీ ఊరికి అలాగ చూసాం. కావాలనుకుంటే లోపలికి వెళ్ళి డీటెయిల్గా కూడా చూడొచ్చు. మేము ఫస్ట్ ఈ డక్ టూర్ చేసేసిన తర్వాత ఏమైనా చేద్దాంలే అనుకున్నాము. బస్ రైడ్ చేసిన తర్వాత Peace. I'm just getting the back of your hair. I can't see anything. అలా నడుస్తూ ఉంటే మనకి ఒక బస్ కనిపిస్తుంది. అక్కడ ఆగి ఉంటుంది అనమాట, పార్క్ చేసి ఆ బస్కి వెళ్ళి ఎక్కితే మనకు మంచిగా మొత్తం టూర్ వేస్తారు. కానీ నాకేమనిపించిందంటే ఎండకు వచ్చి తప్పు చేసామా అనిపించింది. బట్ ఎండ లేకపోతే ఇంకా మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇది సమ్మర్ కదా, ఎండ ఆబ్వియస్లీ ఉంటుంది. కాకపోతే పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారేమో, ఎండతో సరిగ్గా ప్లేసెస్ని ఎంజాయ్ చేయలేకపోయారేమో అనిపించింది. బట్ స్టిల్ ఓకేగా అనిపించింది. ఇదైతే నాకు కొంచెం పర్వాలేదు అనిపించింది, ఎందుకంటే సిటీ మొత్తం ఒకసారి చూస్తాం కదా. ఒక ఆల్మోస్ట్ 70 minutes ఏమో ఉంటుంది. బస్ ఎక్కాము అంటే 70 minutes సేపు రైడ్ ఉంటుంది. సో వర్త్ అనిపించింది, ఎందుకంటే టికెట్ వచ్చేసి నలుగురికి కలిపి $86 ఏమో పడింది. సో వితౌట్ ఓకేలే, అట్లీస్ట్ సిటీని చూసిన హ్యాపీనెస్ అన్న వస్తుంది కదా. మనం ఊరికే ఇంట్లో కూర్చోవడానికి అయితే రాలేదు కదా, మన ఊరైతే మనం ఎప్పుడైనా చూడొచ్చు. ఇవన్నీ ఎప్పుడో ఒకసారి వచ్చేది, తట్టు ఎక్స్ప్లోర్ చేయడానికి కదా మనం వచ్చేది. సో చూడాలి అనిపించింది. అబ్బి చూడండి మొత్తం చెమటలో తడిచిపోయాడు. నేను కూడా అదే చూపిస్తున్నాను, చాలా చాలా హాట్గా ఉంది. పండు ఏమో మంచిగా గ్లాసెస్ పెట్టుకొని
రెడీ అయి కూర్చుంది. ఇంకా వీళ్ళు ఈ పైంది వేసేసారు అంటే ఇంకా స్టార్ట్ అయిపోవడమే అనమాట. చిన్నగా మళ్ళీ తిప్పిండే చోటే తిప్పి పెడుతూ ఉంటారన్నమాట. అంటే ఈ ఊరే అలా ఉందండి. ఒకే రోడ్డే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకే రూటే ఉంటుంది. అభి మాత్రం బస్ రైడ్ని బాగా ఎంజాయ్ చేశాడు. బై ద వే నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా బిల్ క్లింటన్ చెప్పేసి. సో ఆయన ఎవరు అంటే 42nd ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన చదివిన స్కూల్ కూడా ఇక్కడే ఉంటుంది. ఆయన పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడే అంట. అండ్ ఇక్కడ ఈ రేస్ చూసారా. సో ఇవన్నీ కూడా ఏదో మొత్తానికి ఏదో చెప్పాను, నేను సరిగా వినలేదు. లీగల్ అనో ఏదో చెప్పారన్నమాట. కొన్ని చోట్ల ఇల్లీగల్గా ఉంటుంది ఇది, కాకపోతే ఇక్కడ మాత్రం లీగల్ అని చెప్పారు. ఓకే, ఈ బస్ గురించి వస్తే ఇదేంటంటే మనకు డైరెక్ట్గా వాటర్లో కూడా తీసుకెళ్తుంది. సో ఇదే అనమాట డక్ టూర్ అంటే. మనకు వాటర్లో బోటింగ్ లాగా కూడా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ని క్రాస్ అవ్వగానే మనం వాటర్లోకి వెళ్ళచ్చు. ఐ థింక్ ఇందులోకే వెళ్తామో ఏమో, నాకు అంత ఐడియా రావట్లేదు. ఇక్కడ వాళ్ళైతే ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు మేము వెళ్ళబోయే లేక్ నేమ్ ఏంటంటే లేక్ హ్యామిల్టన్. అందులోకి రైడ్కి తీసుకెళ్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాటర్లోకి తీసుకెళ్తున్నారు. నాకు ఫస్ట్ వాటర్లోకి వెళ్తున్నామంటే ఎగ్జైటింగ్గా అనిపించింది, కానీ తర్వాత ఎంత నిదానంగా పేరుకు తగ్గట్టు డక్ లాగానే నిదానంగా తీసుకెళ్తున్నారు. ఒక సైడ్ ఎండ కొడుతుంది, ఒక సైడ్ అంత నిదానంగా తీసుకెళ్తూ ఉంటే నాకు కొంచెం బోరింగ్గా అనిపించింది. ఈవెన్ పండుగ కూడా కొంచెం బోరింగ్గా అనిపించింది. బట్ ఆ చుట్టుపక్కల ప్లేసెస్ మాత్రం వర్త్ అనిపించింది చూడడం. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉన్నారనమాట. ఆ చుట్టుపక్కల హౌసెస్ అవి ఏంటంటే దాదాపు $1.4 బిలియన్ హౌసెస్ అలాగన్నమాట. అలాంటి వ్యూ ఉంటే భలే ఉంటుంది అసలు. మాకు అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా ఐడియా లేకపోతే ఖచ్చితంగా ఇదే ప్లాన్ చేసేవాళ్ళమేమో. మా ఆయనతో కూడా ఇదే చెప్తున్నాను. అట్లీస్ట్ ఇది ముందే తెలుసున్నా కానీ ఇదే ప్లాన్ చేసేవాళ్ళం కదా అని చెప్పేసి. చూసారా, మనం అక్కడి నుంచి మనం లోపలికి వచ్చేసాము. చిన్నగా అలా తీసుకెళ్తూ ఉన్నారు. నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నట్టుంది. బట్ ఇంత ఫాస్ట్గా వెళ్తే చాలా బాగుండేది. అంత ఫాస్ట్గా ఏం వెళ్ళలేదు, నిదానంగా వెళ్తుంది. నేను 2x స్పీడ్లో పెడితేనే అంత ఉంది. ఈ హౌస్ చూడండి, ఇదే అనమాట 1.4 బిలియన్. దాదాపు అసలు ఏంట్రా అంతంత పెట్టి ఎవరు కట్టిస్తారా బాబు అనిపించింది నాకు. సో అంతంత కాస్ట్ ఉన్నాయి కానీ వర్త్. అసలు వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ మాత్రం రూమ్ తీసుకుంటే ఎవరైనా ట్రై చేయండి. అలా హాట్ స్ప్రింగ్స్ అలా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ ప్లేసెస్లో ట్రై చేయండి. తీసుకోవడానికి చాలా వర్త్ అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా. పోయిందన్నమాట ట్రిప్. ఇంకా మేము పైకి వెళ్తూ ఉన్నాము. అండ్ ఇది ఒక ఫన్ రైడ్. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మళ్ళీ బ్యాక్ టు మనం ఎక్కడైతే స్టాప్ ఎక్కామో అక్కడికి తీసుకెళ్తారు. నా ఓవరాల్ రివ్యూ ఏంటంటే ఇది వర్త్ అనిపించిందండి. ఎందుకంటే మంచి వెదర్ టైంలో వెళ్ళామంటే డెఫినెట్లీ వర్త్ అనిపిస్తుంది. కూల్గా ఉందంటే, కొంచెం హాట్గా ఉన్నప్పుడు వెళ్ళాం కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది, కానీ చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే సిటీని మొత్తం ఒకేసారి కవర్ చేసే ఛాన్స్ దొరుకుతుంది దీంట్లో వెళ్ళామంటే. అండ్ ఇక్కడ నుంచి మేము మళ్ళీ రూమ్కి వెళ్ళామన్నమాట. అంత టయర్డ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళాము. ఇంకా వండుకునే ఓపిక ఎక్కడ ఉంటుంది. అక్కడ హోటల్స్ ఉన్నాయేమో చూద్దాం అనుకున్నాము. బట్ సరేలే, ఫస్ట్ మేము నిన్న నైట్ రైస్ మామిడికాయ పప్పు తెచ్చుకున్నాము. అండ్ దాంట్లోకి మంచిగా పొటాటో చిప్స్ ఉంటే వేసుకొని ఒక మూవీ పెట్టుకున్నాం. తర్వాత ఒక 1 అవర్ మంచిగా ఒక స్లీప్ వేసేసాము. అంత టయర్డ్ అయిపోయిన తర్వాత తిరిగి ఒక 1 అవర్ ఖచ్చితంగా రెస్ట్ కావాలనిపించింది. పండు నేను పడుకోను అనుకుంటూనే ఒక 1 అవర్ పడుకొనేసింది. లేపినా కూడా లేవకుండా స్పృహ లేకుండా పడుకుంది. అండ్ దెన్ మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అంటే 4:30, 5కి అలాగా 4:30 అలా టైంకి వెళ్ళాంలేండి. బొటానికల్ గార్డెన్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి రోడ్ ఆ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. వెళ్తూ ఉంటే కొంచెం ఆ ట్విస్ట్లు టర్న్స్ ఎక్కువ ఉంటాయి తెలుసా. ఈ అర్కాన్సాసే అంత, ఎందుకంటే చెప్పాను కదా మౌంటైన్ ఏరియా అని. అది చదరంగా ఉండదు, తిరుగుతూ ఉండాలి, కళ్ళు తిరిగిపోతాయి కొందరికైతే. సో ఇక్కడ నుంచి గార్డెన్ ఏరియాకి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే 6 వరకే ఉంటుంది. కిడ్స్ని తీసుకెళ్తే ఇంకా త్వరగా వచ్చింటే బాగుండు అనిపించింది మాకైతే. మేమైతే ప్రస్తుతానికి చిల్డ్రన్స్ ప్లేస్ ఒక్కటే వెళ్ళాము. ఇందులో చిల్డ్రన్స్ ప్లేస్ అని స్పెషల్గా ఉంటుంది కిడ్స్ కోసము. సో అక్కడికి వెళ్ళాము. ఇంకా కొంచెం త్వరగా వెళ్ళుంటే మేబీ ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళమేమో అనిపించింది. తర్వాత 5కి అలా వెళ్ళాము కదా. ఒక
1/2 to 45 minutes మాత్రమే టైం ఉన్నింది. మళ్ళీ 6కి అంతా బయటకు వచ్చేసేయాలి కదా, అందుకే. సో లోపలికి వెళ్ళగానే మనకి ఒకటి మ్యాప్ లాగా ఇస్తారు. ఐ థింక్ టికెట్స్ ఉన్నాయనుకుంటా, నాకు గుర్తు రావట్లేదు. సో వాళ్ళే మనకు గైడ్ చేస్తారు. మీకు ఇప్పుడు టైం ఎక్కువ లేదు కాబట్టి చిల్డ్రన్స్ ఉన్నారు, సో చిల్డ్రన్స్ ప్లేస్కి వెళ్ళండి, డైరెక్ట్ చూసేసి 6 లోపలంతా వచ్చేయండి అని చెప్పారు. సో ఇక్కడ టికెట్స్ అనుకుంటాను. సో మొత్తానికి బొటానికల్ గార్డెన్స్లో ఏముందంటే ఎక్కడ చూసినా చాలా గ్రీనరీగా పెద్ద పెద్ద చెట్లన్నీ ఉంటాయి. గ్రీనరీకి అయితే అసలు నాలాగా గ్రీనరీని ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. కెలేడియం ప్లాంట్స్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయంటే నేను అనుకోలేదు వాటిలో అంత బ్యూటీ ఉంటుంది అని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అవి కూడా చాలా బాగుంటాయని. ఇంతవరకు దాన్ని కన్సిడర్ చేయలేదు నేను తీసుకోవాలి అని, బట్ ఇప్పుడు అనుకుంటున్నాను దాన్ని కూడా తీసుకొని పెంచుదాము ఇండోర్ ప్లాంట్స్ లాగా అయినా అట్లీస్ట్ అని. ఆ తర్వాత చూసారా ఇక్కడ ఇలా ఉంటుంది మొత్తం అన్ని ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్. గార్డెన్స్ అంటే ఇంకా మీ అందరికీ తెలుసు కదా, బట్ ఇక్కడ పిల్లలకి ఏం నచ్చుతుంది అంటే ఇక్కడ ఒకటి మనకి ట్రీ హౌస్ లాగా ఉంటుందండి. పైన ఎత్తులో ట్రీల హౌస్ లాగా కట్టారు. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కాకపోతే నడచాలి, నడుచు నడుచు అని అంటూనే ఉండాలన్నమాట కిడ్స్ని. సో ఇవి చూసారా, ఇవి కెలేడియం ప్లాంట్స్. నాకు చెప్పాను కదా నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట ఇవి కూడా అంత అందంగా ఉంటాయని. ఇక్కడ చూసిన తర్వాత చాలా బాగా నచ్చాయి. అభి ఏం చెప్తున్నాడంటే, అమ్మ దీన్ని చూస్తుంటే నాకెందుకో ఫారెస్టే గుర్తుకొస్తుందమ్మా అంట. నిజంగానే చూడడానికి ఫారెస్ట్ లాగానే ఉంటుంది, కానీ భయం ఏం లేదండి. అండ్ ఈ పైన మనకు అక్కడ చూసారా అది ట్రీ హౌస్, కింద బాల్స్ అవన్నీ ఉన్నాయి. అంటే దానికి అర్థం ఇది చిల్డ్రన్స్ ప్లేస్ అని చెప్పేసి. ఈ రూట్ రావడానికి మేము ఒక 2-3 టైమ్స్ మిస్ చేసాం తెలుసా ఈ గార్డెన్లోనే. అక్కడే ఒక 15 minutes అనేది వేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అలా పైకి వెళ్ళాము అంటే మనం ట్రీ హౌస్లో ఏముంది అనేది చూడొచ్చు. సో ఏముంది అనడం కంటే కూడా పైకి వెళ్ళి వ్యూ చూడడము ఇదే ఎక్కువ ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఈ ప్లేసెస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. ఏదో మనకి మూవీస్లో అలా ఉంటుంది కదా, అలా అనిపిస్తాయి అన్నమాట. అలా వెళ్తూ ఉంటే చాలా నేచర్ లవర్స్కి అయితే బాగా ఎక్కువ నచ్చుతుంది. అలా కాసేపు కూర్చొని ఉన్నా బాగుండేది అనిపించింది నాకు, కాకపోతే అంత టైం లేకపోయింది. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాము. బట్ వన్ థింగ్ ఏంటంటే ఎన్ని చెట్లు ఉన్నా కానీ అస్సలు గాలి అనేదే లేదు తెలుసా. చెమటతో మొత్తం తడిచి ముద్దైపోయాం అందరం. సో ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుందన్నమాట. సో కాసేపు అలా కూర్చొని ఒక 4-5 ఫొటోస్ తీసుకొని పైన కింద 2 floors లాగా ఉంటుంది ఇక్కడ కూడా. హాట్ స్ప్రింగ్స్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చాలా ప్లేసెసే ఉన్నాయి, బట్ మాకు దగ్గరలో ఉన్నవి, మా హోటల్ రూమ్కి దగ్గరలో ఉన్నవి అవన్నీ చూసుకొని, పిల్లలు ఉన్నారు కాబట్టి సేఫ్గా వెళ్ళడం సేఫ్గా రావడం ఇంపార్టెంట్ కాబట్టి మేము మాకు కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ని కవర్ చేయాలి అనుకున్నాము. సో ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. పైనకి స్టెప్స్ ఎక్కడం కానీ చాలా చాలా బాగుంటుంది. కొంచెం గాలి ఒక్కటి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇంకా త్వరగా వెళ్ళుంటే ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు అనిపించింది. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి. నీకు నచ్చిందా పండుగాడు? ఓకే ఓకే నేను పిల్లల గురించి చెప్తే ఇది ఓకే యా ఓకే ఫైన్ అన్నట్టు చెప్తుంది. నాకైతే బాగా నచ్చింది. అంటే ఇంకా చిన్నవి ఎంజాయ్ చేసే వాళ్ళకి బాగా నచ్చుతాయి. మరి కొంతమందికి బోర్ కొడుతుందేమో, కానీ చిన్న ప్లేసెస్ని నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతాయి. ఇది Day 1. ఇంకా పొద్దున ఒక ప్లేస్కి వెళ్ళాము, అంటే బోటింగ్కి వెళ్ళాము. ఏమొస్తుంది రేపు? Day 2 రేపు వస్తుందంట. అదే ఇంకా Day 3 ఇంటికి పోవడమే, ఏం లేదు. దాని తర్వాత Day 4 వస్తుందంటావా? ఇంకా Day 30 వరకు అలానే వస్తుంటాయి. ఇది చూసేసరికి మనకు టైం మొత్తం అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. 6 అయిపోతుంది అని చెప్పేసి. నేను కెలేడియం అన్నాను చూడండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ. సో వీటిని అలా చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో. నా యూజువల్ వీడియోస్ కంటే ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వెళ్ళిందే ప్లేసెస్ చూడడానికి. సో అన్నీ కవర్ చేయాలంటే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. బోర్ అనిపిస్తే ఏమనుకోకండి.
అండ్ మా ఇంట్లో అరటి చెట్టు ఉంది కదా, దాని మీద చుక్కలు వస్తేనే నేను టెన్షన్ పడ్డాను. బట్ ఇక్కడ మాత్రం వెరైటీస్ చాలా ఉన్నాయి. అండ్ నాకు పర్సనల్గా కూడా చాలామంది మెసేజ్ చేశారు, అది కూడా ఒక వెరైటీ అక్క అని చెప్పేసి. ఇక్కడ పీకాక్స్ కూడా ఉన్నాయి. పండుగకి ఏంటంటే ఒక షీట్ ఇచ్చారు, దాంట్లో స్టిక్కర్స్ ఇచ్చారనమాట. మీకు ఈ యానిమల్స్ కనపడితే ఆ యానిమల్స్ దగ్గర స్టిక్కర్స్ పెట్టండి అని చెప్పేసి, అంటే ఆ షీట్లో పెట్టండి అని చెప్పేసి. అది ఫన్గా అనిపించింది అనమాట పిల్లలకి, అదొకటే కొంచెం ఫన్గా అనిపించింది. ఇంకంతే, ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోయాము. ఇంకా టైం 6 అయింది. అప్పుడే రూమ్కి వెళ్ళి ఏం చేద్దాము అని చెప్పేసి మా రూమ్కి ఎదురుగానే ఫ్యామిలీ పార్టీ ఏరియా అని ఒకటి ఉందన్నమాట. అంటే ఇక్కడ పిల్లల్ని తీసుకొని కాసేపు అలా ఆడించవచ్చు. సో దానికి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ఈచ్ పర్సన్కి ఏది తీసుకున్నా $8 ఉంటుంది టికెట్. సో పిల్లలు కాసేపు దీంతో బాగా ఫన్ చేశారు. ఇది బాగా నచ్చింది పండుకి, అభికి. ఆ తర్వాత అభి వచ్చేసి VR ఉంటుంది కదా, సో దాంట్లో కూడా కాసేపు కూర్చొని ఫన్ చేశాడు. పండుగ అది నచ్చలేదు, ఇది మాత్రం చాలా నచ్చింది. ఈ రెండే అండి ఇక్కడ ఉండేది. అండ్ బయట ఏంటంటే రేస్ జరుగుతూ ఉంది ఒకటి, ఆ రేస్ కావాలంటే కూడా వెళ్ళి చూడొచ్చు. ఇవేంటి బంపర్ కార్స్ ఏవో అంటారు వీటి నేమ్స్ వచ్చేసి. బట్ ఇది ఫన్గా అనిపించింది. ఫస్ట్ రౌండ్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా తీసుకున్నారు. ఆ రౌండ్లో నేను కూడా ఉన్నాను అనుకోండి, నాకు కూడా బాగా నచ్చింది. అభికి చెప్పాను కదా VR అనేసి, చూడండి ఎలా చూస్తున్నాడో. దాంట్లో రోలర్ కోస్టర్ రైడ్ VR ఉందన్నమాట. వర్చువల్ రైడ్ ఏమో అంటారు దాన్ని, అంటే మనమే ఉండి రైడ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది దాంట్లో. అవి చూడండి అటు ఇటు తిరుగుతున్నాడు, ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నాడు. ఈ ప్లేస్ మాత్రం చాలా ఫన్గా అనిపించింది. ఒక 30 to 45 minutes ఇక్కడే టైం స్పెండ్ చేసాము. అండ్ ఇది నాట్ అని అనమాట. నేను కూడా వాళ్ళతో పాటు పిల్లలతో పాటు ఎక్కాము. మేము ముగ్గురమే ఉన్నాం. చాలా తక్కువ మందే వస్తున్నారు, ఎందుకంటే ఈవినింగ్ అయింది, అందరు బయట తిరుగుతూ ఉంటే మేము మాత్రం దీంట్లోకి వచ్చి కాసేపు ఫన్ చేద్దామని వచ్చాము. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళేసి రూమ్కి వచ్చిన తర్వాత ఒక ఇన్స్టెంట్ పౌడర్ చట్నీ చూపిస్తున్నానండి. ఇదేంటంటే పప్పులు, కొబ్బరి, ఉప్పు, కారం ఈ 4 వేసేసి గ్రైండ్ చేసుకొని తెచ్చుకున్నామే అనుకోండి. దీంట్లోకి మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకొని, ఆ తర్వాత కావాల్సిన వాటర్, మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకొని ఇందులోకి తిరువాత వేసుకున్నామంటే దోశలోకి సూపర్ యమ్మీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మేము అందుకే దోశ బ్యాటర్ తెచ్చుకున్నాము. సో ఇదేంటంటే మనకి మిక్సీలు అవన్నీ ఏం అవసరం ఉండదు, నార్మల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కదా, చాలా ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఇది తెచ్చుకొని చేసుకున్నాము. డెలీషియస్ డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. మీరు బయట ఎందుకు తినలేదు అంతా అంటే, ఏం లేదంటే నెక్స్ట్ డే వెళ్దాము అనుకున్నాము అంతే. వెళ్ళకూడదని ఏం లేదు, మాకు ఆ చుట్టుపక్కల ఏం దొరకలేదు, అండ్ బాగా టయర్డ్ అయిపోయాము. సో అందుకే ఇంతే. ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.